ఎక్కి ఆగమాగం పట్టించారు, మొగోళ్ళకి సీట్లు లేకుండా చేసారు, ఆడలో పరిపాలన చేసారు. అంతేనా? ఇప్పుడు ఏముంది, ఇక పోతే మేము బస్సు మాట్లాడుకోవాలి, లేకపోతే పోవాలి. వాళ్ళ దాంట్లో ఎక్క రాదు. ఆడలో పుస్తకాలు తల్లిపోతున్నాయి. ఆ బాధ్యుడోడు పుస్తకాలు తల్లిపోతున్నాయి, జేబులు కొడుతుర్రు, ఎన్నో రకాల నష్టపోతున్నాము. ఫ్రీ అనేది ఓళ్ళు పెట్టమన్నారు. రూపాయి తగ్గియాలి, తినే వస్తువులలో తగ్గియాలి. మీరు డైలీ తినే ఉంటుంది, నిత్య అవసరాలు తగ్గియండి. దానికి ఓకే 10-15 రూపాయలు, లేకపోతే సగం టికెట్ పెట్టి ఉంటుంది. నువ్వు ఈ టికెట్ పెట్టి అవసరమా? ఇంతకాలం చేయడం అవసరమా? మీరు మమ్మల్ని ఆగం చేయడమే కదా ఇది. వీళ్ళంతా దేనికి వచ్చారు? అంతా కరెంట్ బిల్లు గురించే. మీకు రాలేదు? జీరో వస్తారు. ఇంటికి వచ్చిర్రు, ఇంటికి స్టంపులు అయినాయి, అన్ని అయినాయి. మళ్ళీ ప్రజాపాలన అని చెప్పారు, అన్ని రకాలు చెప్పారు. మళ్ళీ ఈ అవస్థ ఏంది? పొద్దు నుంచి మమ్మల్ని ఈ పరిపాలన అలా ఉంది. 3 నెలలకే మమ్మల్ని నీళ్ళు ఆపిస్తుర్రు. ఇక నీళ్ళు ఆపిస్తుర్రు, 3 నెలలకే నీళ్ళు ఆపిస్తుర్రు. నీళ్ళు కూడా రాకుండా అయిపోయినాయి. అంతో ఇంత అప్పుడు నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఆ నీళ్ళు కూడా లేకుండా అయిపోయినాయి.